కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీర స్వామివారు రచించిన గ్రంథాలలో విష్ణు సహస్రనామాలకి అర్థమేమిటి అనే గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. 500 నామాలకి అర్థాలు మన ఆచార్యులు రచించినవి మనం చదువుకున్నాం. పురాతన అనేది ముందు 500 నామం. ఎంత వెనుకకు కాలంలో వెళ్ళినా కూడా ఇంకా పురం అంటూనే ఉంటారట. అప్పటి నుండి ఉన్నవాడు ఆయన పరమాత్మ. ఇక్కడికి ఈ విషయాన్ని ముగించి హైగ్రీవ వర్ణన ప్రారంభించారు 2 నామాల్లో. 501 శరీరభూతభృత్. శరీరభూతం బిభర్తీతి శరీరభూతభృత్. తత్వములను తన శరీరము వలె భరించువాడు. 502 భోక్త. భుంక్తే ఇది భోక్త. హవ్య కవ్యములను భుజించువాడు. 145వ నామం కూడా ఇదే. భక్తులు అర్పించినవి అమృతము వలె స్వీకరించువాడు అని అక్కడ అర్థం. మరల రామావతారాన్ని అనుభవిస్తున్నారు. 503 కపీంద్ర. కపీనాం ఇంద్ర కపీంద్ర. వానర రూపమైన మారువేషమును ధరించిన దేవతలకు ప్రభువు. 504 భూరిదక్షిణ. భూరయ దక్షిణా యస్య భూరిదక్షిణ. లోకులకు తెలియటకై అశ్వమేధాది యాగములను తాను చేసి బ్రాహ్మణులకు విశేష దక్షిణలను ఇచ్చినవాడు. 505 సోమపః. సోమం పిబతీతి సోమపః. సోమపానము చేసినవాడు. 506 అమృతపః. అమృతం పిబతీతి అమృతపః. అమృతమును పానము చేసినవాడు లేదా అమృతం పాతీతి అమృతపః. తన అనుభవమనే అమృతమును ఇచ్చువాడు, రక్షించువాడు. 507 సోమః. సోముడంటే చంద్రుడు అని అర్థం ఉన్నా ఇక్కడ సోమ శబ్దం అమృతవాచకం, అంటే అమృతముగా ఉండువాడు. 508 పురుజిత్. పురోన్ జయతీతి పురుజిత్. పలువురను జయించినవాడు. సచ్చేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవః. గురూన్ శుశ్రూషయా వీరః ధనుషా యుధి సాత్రవాన్ అని కదా రామాయణ శ్లోకం. అంటే సత్య వాక్పరిపాలనతో లోకాలన్నింటినీ, దానముతో దీనులను, శుశ్రూషచే గురువులను, ధనస్సు చేత శత్రువులను, ఇలా పలువురిని జయించినవాడు కనుక పురుజిత్. 509 పురుషోత్తమః. పురుషసత్తమః పురుషోత్తమః. మహనీయులయందు ఉండువాడు. 510 వినయః. వినీయంతే అస్మాత్ ఇది వినయః. మారీచాదులను తన వీర్యముచే అణచినవాడు. 511 జయః. జీయతే ఆజ్ఞాప్యతే ఇది జయః. ఆశ్రితవత్సలత్వము పరిపక్వము చెంది ఆశ్రిత విధేయత్వంగా మారుతుంది కనుక ఆశ్రితులచే జయింపబడినవాడు. మనమడియందు ప్రేమ కలిగిన తాతగారికి వాడి దోషాలను సహించడమే కాక వాడు చెప్పినట్లు వీడికి ప్రీతి కలిగినట్లు శిరస్సు మీద, భుజముల మీద కూర్చోబెట్టుకోవడం లోక సహజమే కదా. 512 సత్యసంధః. సత్యాసంధ యస్య సహ సత్యసంధః. తన ఆశ్రితులయందు చేసిన ప్రతిజ్ఞ సత్యముగా ఉండునట్లు ప్రవర్తించువాడు. ఒకమారు కృష్ణావతారంలో, మళ్ళీ ఇంకోసారి కృష్ణావతారంలో ప్రవేశిస్తున్నారు. 513 దాసార్హః. దాసన్ దానం అర్హతీతి దాసార్హః. దాస అంటే దానము, దానికి తగినవాడు. భక్తులకు తన్ను ఇచ్చుటకు, భక్తులు తమను వాని సమర్పించుటకు తగినవాడు. లేదా దాసార్హస్యాయం దాసార్హః. దాసార్హ వంశం అంటే యదువంశం, అందు జనించినవాడు. 514 సాత్వతాం పతిః. పరమ సాత్వికులకు రక్షకుడు. లేదా సాత్వత వంశం అంటే యాదవ వంశన జనించిన వారికి భర్త అయినవాడు, నిర్వాహకుడైనటువంటి వాడు. 515 జీవః. జీవ ఇతి జీవః.
భాగవతోత్తములకు తన కైంకర్యమును ఇచ్చి జీవింపచేయువాడు. 516 వినయిత. వినయతే రక్షతి ఇది వినయిత. భక్తులను బుజ్జగించి రక్షించువాడు. 517 సాక్షి. సాక్షాద్రష్ట ఇది సాక్షి. భక్తుల కృత్యములను వారిని సన్మార్గవర్తనులుగా చేయుటకు నేరుగా చూచుచుండెడివాడు. 15వ నామం కూడా ఇదే, ఆనందింపచేయుచు చూచువాడని అక్కడి అర్థం. 518 ముకుంద. ముక్తిం దదాతీతి ముకుంద. మోక్షమునిచ్చువాడు. 519 అమిత విక్రమ. అమిత విక్రమ యస్య సహ అమిత విక్రమ. ఆధారశక్తి అను అపరిమిత బలమును ధరించినవాడు. 647వ నామం కూడా ఇదే, త్రివిక్రముడు అని అక్కడి భావము. 520 అంభోనిధి. అంభసి నిధీయతే ఇది అంబోనిధి. సముద్ర జలమున ఉండువాడు, అది ఆది కూర్మ రూపముతో. 521 అనంతాత్మ. అనంతస్య ఆత్మ అనంతాత్మ. ఆ ఆది కూర్మ పైన ఉండి సమస్త జగత్తును వహించు ఆదిశేషువుకు అంతరాత్మగా ఉండువాడు. తర్వాతి 2 నామాలలో ప్రళయం గురించి చెప్తున్నారు. 522 మహోదతిశయ. మహోదతోసేతే ఇది మహోదతిశయ. ప్రళయకాలమున ఆ అనంతునిపై సముద్రమున శయనించువాడు. 523 అంతకః. అంతంకరోతీతి అంతకః. సమస్తమును నాశనమును చేయువాడు. ఇక మరికొన్ని విశేషాలు చెప్తున్నారు. 524 అజహ. అకారమునకు అర్థమైనవాడు, పుట్టినవాడు అని. 96 206 నామాలు కూడా ఇవే. విరోధులను నిరసించువాడు, పుట్టుక లేనివాడు అని అక్కడి అర్థాలు. 525 మహార్హ. మహం అర్హతీతి మహార్హ. అకారము నుండి పుట్టినందున ఓంకారముచే పూజింపదగినవాడు. 526 స్వాభావ్య. స్వైహి భావ్యతే ఇది స్వాభావ్య. ఆత్మకోటులకు స్వామిగా ఉండువాడు. ప్రణవార్థం వలన స్వామిగా ఉండేవాడు. 527 జితామిత్ర. జితా అమిత్రా ఏన సహ జితామిత్ర. భక్తుల యొక్క అహంకార మమకారాదులను తొలగించువాడు. 528 ప్రమోదన. ప్రమోద ఇతీతి ప్రమోదన. తనను అనుసంధించిన క్షణములోనే ఆనందింపచేయువాడు. కపిలమూర్తి వర్ణన ప్రారంభం అవుతోంది ఇక పైన. 529 ఆనంద. ఆనంద అస్య అస్తి ఇది ఆనంద. తైత్తిరీయోపనిషత్తు ఆనంద వర్ణనలో వివరించబడిన గొప్ప ఆనందము కలవాడు. ప్రపంచంలో ఒక మానవుడికి ఎలా అయితే అత్యధికమైన ఆనందం వస్తుందో లెక్కకట్టి భగవంతుని ఆనందం దానికి ఎన్ని రెట్లో చెప్పబోయి తన వల్ల కాదు అని విరమించింది వేదంలోని ఆనందవల్లి అనే తైత్తిరీయ ఉపనిషత్తు. 530 నందన. నంద ఇతీతి నందన. ఆ ఆనందమును ముక్తి దశలో చేతనులకిచ్చి ఆనందింపచేయువాడు. 531 నంద. నందంతి అస్మిన్నితి నంద. ఇట్టి భక్తులచే అంటే ఆనందమును అనుభవించు వారిచే సమృద్ధుడు. 532 సత్యధర్మ. సత్య ధర్మ యస్య సహ సత్యధర్మ. సత్యమైన వ్యాపారం కలవాడు. 533 త్రివిక్రమ. త్రీన్క్రమతే ఇది త్రివిక్రమ. త్రి అంటే 3 వేదములట. వాటి అన్నిటియందు వ్యాపించి ఉండుటచే త్రివిక్రముడు. 534 మహర్షి. మహాశ్చ అసౌ ఋషిశ్చ మహర్షి. ఋషి అంటే దర్శనము పొందినవాడు. ఈ 3 వేదములను ప్రత్యక్షముగా దర్శించువాడు. 535 కపిలాచార్య. కపిలశ్చ అసౌ ఆచార్యశ్చ కపిలాచార్య. కపిలవర్ణము కలవాడగు ఆచార్యుడు అంటే తత్వప్రవచనము చేయువాడు. 536 కృతజ్ఞ. కృతమేవ జానాతీతి కృతజ్ఞ.
సగరపుత్రులకై అంశుమంతుడు ప్రార్థించగా ఆ ప్రార్థననే తలచినవాడు, అంటే సగరుల అపరాధములను తలవనివాడు అని. 83వ నామం కూడా ఇదే, చేసిన మేలు తలచువాడు అని అక్కడ అర్థం. 537 మేదినీపతి, మేదిన్యాహ పతి మేదినీపతి, భూమిని కపిల రూపంతో ధరించి ఉండువాడు. మరలా వరాహవతారానికి వెళ్తున్నారు కొంత. 538 త్రిపద, త్రీణి పదాని యస్య సహా త్రిపద. 1 చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు అను 3 జ్ఞానములు కలవాడు అని ఒక అర్థం. 2వ అర్థం అకార ఉకార మకారములను 3 పదములు కలవాడు అని ఒక అర్థం. 3వ అర్థం వరాహ రూపంలో 3 మూపురములు కలవాడు. ఇలా 3 విధాలా చెప్పుకోవచ్చు ఈ నామానికి. 539 త్రిదశాధ్యక్ష, త్రిదశానాం అధ్యక్ష త్రిదశాధ్యక్ష. వరాహ రూపమున ప్రళయ ఆపదలో బ్రహ్మాదులకు అధ్యక్షుడిగా ఉండువాడు అని ఈ నామానికి అర్థం. మహాశృంగ 540 మహాశృంగ, మహాశృంగ యస్య సహ మహాశృంగ, సాటిలేని పెద్ద కోరలు కలవాడు. 541 కృతాంతకృత్, కృతాంతం కృంతతీతి కృతాంతకృత్, యముని వంటి హిరణ్యాక్షుణ్ణి సంహరించినవాడు. 542 మహావరాహ, మహాశ్చ అసో వరాహశ్చ మహావరాహ, సాటిలేని గొప్ప వరాహమూర్తి. 543 గోవింద, గాం విందతే ఇది గోవింద, నష్టపోయిన భూమిని వరాహరూపిగా తిరిగి పొందినవాడు. 189వ నామం కూడా ఇదే, దేవతల స్తోత్రమును పొందువాడిని అక్కడ అర్థం. ఇంకా మిక్కిలి శాస్త్ర పరిజ్ఞానం వలన కానీ తెలియని కొన్ని రహస్య విషయాల్ని వివరిస్తున్నారు. 544 సుషేణ, సుశోభనాసేన యస్య సహ సుషేణ, శుద్ధ సత్వమయమైన పంచ ఉపనిషత్తులను శరీరముగా కలవాడు. మనకు కనిపిస్తున్న ఈ జీవులందరూ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతములు 5 చేయబడిన శరీరములను ఎలా ధరించి ఉన్నారో అలాగే పరమేష్టి, పుమాన్, విశ్వ, నివృత్తి, సర్వ అనే పంచ ఉపనిషత్తులతో ఆయన శరీరం తయారై ఉంటుంది. ఇక్కడ ఉపనిషత్తులు అంటే వేద భాగాలు అని అర్థం కాదు, పంచభూతముల వలె అవి తత్వాలు. 545 కనకాంగది, కనకాని అంగదాని అస్య సంతీతి కనకాంగది, సువర్ణమయమైన దివ్య ఆభరణములను ధరించినవాడు. 546 గుహ్య, గుహ్యతే ఇది గుహ్య, ఇట్టి పంచ ఉపనిషన్మయమైన దివ్య దేహముచే దాచబడినవాడు. 547 గభీర, అతి గంభీరముగా ప్రకాశించువాడు. 548 గహన, చొరజాలకుండువాడు. సముద్రము నిర్మలముగా ఉంటే లోపలనున్న రత్నములు కనిపిస్తూనే ఉంటాయి, అయినా ఆ సముద్రంలో మనం చొరజాలము. అలాగే ఆయన దివ్యమంగళ విగ్రహము ఆయన దివ్య ఆత్మస్వరూపానికి ప్రకాశకంగా ఉన్నా ఆయన మాత్రం సముద్రం వలె చొరజాలకుండువాడే. 549 గుప్త, ఈ పైన చెప్పబడిన రహస్య విషయములు అనధికారుల చెవిని పడకుండా పూర్వాచార్యులచే రక్షింపబడేవాడు. 550 చక్రగదాధర, చక్రగదే ధరతీతి చక్రగదాధర, చక్రము, గద మొదలగు దివ్య ఆయుధములను ధరించినవాడు. 551 వేదాహ, విదతాతీతి వేదాహ, తన వైభవమును సదా ప్రకాశింపచేయువాడు. 552 స్వాంగ, స్వం అంగం యస్య సహ స్వాంగ, ఛత్ర చామరాది సకల అంగములతో విరాజిల్లువాడు. 553 అజిత, అజిత అను పట్టణము గలవాడు. దీనినే అపరాజిత, అయోధ్య అని కూడా అంటాం. ఇది విరజానదికి ఆవల గల నిత్య విభూతిలో ఉంటుంది. 554 కృష్ణ, నల్లని శరీరము కలవాడు. కృష్ణో వర్ణశ్చ మేయస్మాత్
తేన కృష్ణోహం అర్జున అని భారతంలో కృష్ణుడు నేను నల్లనివాడను కనుక కృష్ణుడు అని పిలుస్తారు అని అర్జునుడితో అంటాడు. 58వ నామం కూడా ఇదే, ఆనందించువాడు అని అక్కడ అర్థం. 555 దృఢ. అంత సులువుగా అర్థం కాని పరరూపం నుంచి ఉపాసకులపై అనుగ్రహంతో వ్యూహంలో కొంచెం స్థూలమైనవాడు అంటే స్పష్టమైనవాడు అని అర్థం. 556 సంకర్షణ. సంకృషతీతి సంకర్షణ. చేతనాచేతనములను తన యందు ఒకటిగా చేరునట్లు ఆకర్షించువాడు. 557 అచ్యుత. నచ్చవతే ఇది అచ్యుత. పరములో వలె వ్యూహమున కూడా తన స్థానము నుండి జారనివాడు. 101 320 నామాలు కూడా ఇవే. శరణొందిన వారిని వీడనివాడు, తన ఐశ్వర్యం జారనివాడు అని అక్కడి అర్థాలు. 558 వరుణ. వ్రియతే మనేనేతి వరుణ. సమస్తమును ఆవరించి ఉండువాడు. 559 వారుణ. వృణుతే ఇది వరుణ తత్ర భవః వారుణ. తనని వరించు వారలు కలవాడు. 560 వృక్ష. వృక్షతే వృణీతే ఇది వృక్ష. తన్ను వరించి వారికి తన సర్వస్వమును ఇస్తూ వారిని తాను వరించు ఉండువాడు. 561 పుష్కరాక్ష. పుష్కరే అక్షిణి యస్య సహ పుష్కరాక్ష. వారల యందు కృపను వర్షించే నేత్రములు కలవాడు. 40వ నామం కూడా ఇదే, తామరలను పోలిన కన్నులు కలవాడు అని అక్కడ అర్థం. 562 మహామనాహ. మహాత్మనః యస్య సహ మహామనాహ. వారల యందు అత్యుదారమైన హృదయము కలవాడు. 563 భగవాన్. భగః అస్యతీతి భగవాన్. పరమపూజ్యుడు, సమస్త దోషరహితుడు, సమస్త కళ్యాణగుణ స్వరూపి. లోకంలో కాస్త దోషరాహిత్యం ఉన్నా, కాస్త కళ్యాణగుణ సాహిత్యం ఉన్నా భగవాన్ అని పిలవడం ఈ గుణం యొక్క ప్రభావమే. 564 భగః. భగం షాడ్గుణ్యం హంతి ప్రాప్నోతీతి భగః. భగం అంటే ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము అనే 6 గుణములు అని విష్ణు పురాణం నిర్వచించింది. అవి కలవాడు. 565 నంది. నందః అస్యాస్తీతి నంది. నందగోపని తండ్రిగా కలవాడు. ఈ పదాన్నే ఆనంది అని కొంతమంది విడదీస్తారు. అప్పుడు ఆనందః అస్యాస్తీతి ఆనంది. గోపికలను అనుభవించుటచే ఆనందము కలవాడని అక్కడ అర్థం. 566 వనమాలి. వనమాల అస్యాస్తీతి వనమాలి. వైజయంతి అనుమాలను ధరించువాడు. 567 హలాయుధ. హలము అను ఆయుధమును ధరించువాడు. 568 ఆదిత్య. అతాయిత్య ఆదిత్య. అకారమను అక్షరము చేత పొందదగినవాడు. ఆదిత్య అదితేః దేవక్యాః అపత్యం పుమాన్ ఆదిత్య. పూర్వజన్మమున అదితిగా నుండిన దేవకికి కుమారుడు. 39వ నామం కూడా ఇదే, సూర్యమండలమున వసించువాడు అని అక్కడి అర్థం. ఇక 6 నామాలలో నారాయణ విషయాన్ని ప్రస్తావించి తర్వాతి కొద్ది నామములలో ప్రసంగవశాత్తు వ్యాసావతారమును ఒక్కడించి ఆ పైన తిరిగి నారాయణ విషయాన్ని కొనసాగిస్తారు. 569 జ్యోతిరాదిత్య. జ్యోతిశ్చ అసౌ ఆదిత్యశ్చ జ్యోతిరాదిత్య. ఈయన తేజస్సునందు సూర్యుని తేజస్సు కూడా చీకటి వలె అవుతుంది. అంత స్వల్పం సూర్య తేజస్సు అని అర్థం. కనుక జ్యోతి స్వరూపుడైన ఆదిత్యుడు ఈయన. 570 సహిష్ణు. సహతే ఇది సహిష్ణు. బ్రహ్మాదుల అపరాధములను సహించువాడు. 146వ నామం కూడా ఇదే, భక్తుల అపరాధములను క్షమించువాడు అని అక్కడ అర్థం. 571 గతిసత్తమః. గతౌ సత్తమః గతిసత్తమః. గతి అని నమ్మి ఆశ్రయించదగినవాడు. 572 సుధన్వా. సుశోభనః ధనుః యస్య సహ సుధన్వా. అసుర సంహారార్థము మంచి ధనస్సును ధరించినవాడు. 573
ఖండపరశుః ఖండః పరశుః ఏన సహ ఖండపరశుః గండ్రగొడ్డలని ఖండించినవాడు. రుద్ర సంబంధమైన యుద్ధంలో ఖండించాడని భారతంలోని కథ. 574 దారుణః దార ఇతీతి దారుణః బాహ్య అంతర శత్రువులను ఖండించుటచే భయంకరుడు. 575 ద్రవిణప్రదః ద్రవిణం ప్రదతాతీతి ద్రవిణప్రదః ధనము వంటి సమస్త శాస్త్రములను జనములకిచ్చినవాడు. 576 దివిస్పృక్ దివి స్పృశతీతి దివస్పృక్ పరమార్థము నెరింగినవాడు లేదా స్పృశించినవాడు. 577 సర్వదృక్ సర్వం పశ్యతీతి సర్వదృక్ సమస్తమును చూచువాడు. 201వ నామం కూడా ఇదే, నియమింప చూచువాడు అని అక్కడ అర్థం. 578 వ్యాసః యస్యంతే విభజ్యంతే వేదాః అనేనేతి వ్యాసః వేదములను విభజించినవాడు. 579 వాచస్పతిః మహాభారత వాక్యములకు స్వామి. 218వ నామం కూడా ఇదే, అక్కడ కూడా ఇంచుమించు ఇదే అర్థాన్ని మత్స్యావతార పరంగా వివరించారు. 580 అయోనిజః నా యోనిజః అయోనిజః భగవంతుని వాక్కు నుండి జనించినవాడు. 581 త్రిసామ త్రీణి సామాని యస్య సహా త్రిసామ బృహత్తు రథంతరము వామదేవ్యము అను 3 సామలు కలవాడు. 582 సామగః సామాని గాయతీతి సామగః తాను కూడా సామములను గానము చేయువాడు. 583 సామ స్వగాయకానాం పాపంస్యతి నాశయతీతి సామ తన్ను గానము చేయువారిల పాపమును నాశము చేయువాడు. 584 నిర్వాణం ఇట్లు పాపము తొలగిన వారికి పరగతికి కారణమైనవాడు. 585 భేషజం సంసారం అనే వ్యాధికి పరమ ఔషధమైనవాడు. 586 భిషక్ విషజ్యతి చికిత్స తీతి భిషక్ సంసారమను రోగమునకు చికిత్స చేయువాడు. 587 సన్యాసకృత్ సన్యాసేన కృంతతీతి సన్యాసకృత్ విషయములందు వైరాగ్యము కలిగించువాడు. 588 సమః శాంత్యుపాయమాచష్టే ఇది సమః కోపాదులను అణచుటకు తగిన ఉపాయమును ఉపదేశించువాడు. 589 శాంతః సామ్యతీతి శాంతః కొంచెమైనా అహంకారము లేక శాంతుడై ఉండేవాడు. 590 నిష్ఠ నిష్ఠీయతే అస్మిన్నితి నిష్ఠ మహనీయుల హృదయములు స్థిరముగా లగ్నము అవగలుగు స్థలము అంటే స్థిరమైన స్థలము అని కాని. 591 శాంతి సామ్యతి అస్మిన్నితి శాంతి ఉపాసకులు గొప్ప సమాధి యందుండి తనను తలచున్నప్పుడు తాముండు స్థితిని వారు మరచునట్లు చేయువాడు. 592 పరాయణః పరం అయనం అస్మాదితి పరాయణః అట్టి సమాధి స్థితికి చేరిన వారికి పరమభక్తిని అనుగ్రహించేవాడు. 593 శుభాంగః శుభాని అంగాని యస్య సహా శుభాంగః తన యందు భక్తి చేయుటకు అనువగు అష్టాంగములను ఇచ్చువాడు. అష్టాంగములంటే యమము నియమము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము ధారణ మననము సమాధి. 788వ నామం కూడా ఇదే, మనోహరమైన దివ్యమంగళ విగ్రహము కలవాడు అని అక్కడి అర్థం. 594 శాంతిదః శాంతిన్ దదాతీతి శాంతిదః తన సాయుధ్యం అనే శాంతిని ఇచ్చువాడు. 595 స్రష్ట సృజతీతి స్రష్ట సృజించువాడు. మోక్షాపేక్ష గల వారిని ప్రకృతి మండలము నుండి విడిపించి తదితరులను వారి కర్మానుసారముగా సృజించువాడు. 990 నామం కూడా ఇదే, పరత్వావస్థలో నుండి సృజించువాడని అక్కడర్థం. 596 కుముదః కౌ మోదతే ఇది కుముదః భోగేచ్చగల వారిని ప్రకృతి మండలమున అనుభవింపచేసి తాను సంతసించువాడు. 813వ నామం కూడా ఇదే, అక్కడ కూడా ఇంచుమించు ఇదే అర్థం శాస్త్రవశ్యుల విషయంలో చెప్పబడుతుంది. 597 కువలేశయ కౌ భూమౌ
ఆ సంసారం భ్రామ్యంతీతి కువలాः జీవాः కువలాశ్చ తే ఈశాశ్చ కువలేశాः కువలేశాన్ యాతీతి కువలేశయः. భూమిలో సంసారం ఉన్నంత వరకు తిరుగుతూ ఉంటారు కనుక జీవులను కువలాహ అంటారు. కు అంటే భూమి, తమ దేహమునకు ఇంద్రియములకు తాము నియామకులము అని అనుకుంటారు కనుక వారిని కువలేశాహ అనవచ్చు. వారి కోరిక ప్రకారమే ఉండునట్లు చేసేవాడు కువలేశయుడు. 598 గోహిత గోహో ప్రకృతే ఇత గోహిత ప్రకృతినంతను కూడా వ్యవస్థాపించినవాడు. 599 గోపతి గోహో భూమేహే పతి గోపతి భోగభూమి అయిన స్వర్గానికి కూడా నాథుడు. 497వ నామం కూడా ఇదే, సమస్త వాక్కులకు పతి అని అక్కడి అర్థం. 600 నామం గోప్త గోపా ఇతీతి గోప్త కర్మఫలమైన సంసార చక్రమును రక్షించువాడు. 498వ నామం కూడా ఇదే, విద్యలను రక్షించువాడని అక్కడి అర్థం. మనం 600 వరకు నామాలు చదువుకున్నాం, మిగిలినవి తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.